కోణంలో మంచిదేనా సార్ ఇది? భూములు అంటే భూములు దోచిపెడుతున్నారు అనేది పక్కన పెడితే ఏపీకి మంచిదేనా? ఇండస్ట్రీస్ వైజాగ్ కి ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయండి. అంటే వచ్చేటటువంటి వాడికి వచ్చే ఎందుకు ఎంతకంటే ఎక్కువగా చక్కగా వస్తాయి. కాకపోతే మనం డబ్బులు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు చూపెడుతూ వ్యక్తిగత చెప్తున్నట్టు కాదు సార్, వీళ్ళు చెప్తున్నట్టు 30 ఎకరాలు 1500 కోట్ల వాల్యూ ఉంది అంటున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే 1500 కోట్లు పెట్టి భూమిని కొనుక్కొని అక్కడికి వచ్చి వ్యాపారం పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తారా? ఇప్పుడు దాని పేరు ఏంటది, మొన్న కోకాపేట ఎకరం 150 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు కొన్నారు? 175 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? మరి అదే అనేది 175 కోట్లు ఎందుకు కొన్నారు? అక్కడ జరుగుతుందనే కదా. లేదు అంత కాదు, నువ్వు సగం నేను అనేది ఓ 10 కోట్ల కమ్ము, తప్పులే. ఓ 10 కోట్ల కమ్ము. లేదా ఇప్పుడు ఈ ల్యాండ్ ని డెవలప్మెంట్ కింద ఇచ్చేసి మొత్తం వాడికి నువ్వు డబ్బులు పెట్టక ఏ రియల్ ఎస్టేట్ అన్నా తీసుకుంటాడు డెవలప్మెంట్ కి ఇస్తానంటే. 25 ఎకరాలు కాదు 50 ఎకరాలు డెవలప్మెంట్ కి 60-40 రేషియో చెప్తుంది. వాడు కన్స్ట్రక్షన్ 40% తీసుకుని అందులో వాడు అద్దరికి ఇచ్చుకుంటాడు, అమ్ముకుంటాడు, ఆడు సంపాదించుకుంటాడు. ప్లస్ మనకు 60% మంచి ఎదుగుతలేదు, 50-50 పెట్టు, నువ్వు తప్పులేదు. అది నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడం తప్పది. ఎదురిచ్చి భూమి ఇవ్వడం అది ఎంత. అదే కదా, ఇది ఎంతవరకు నష్టం, రేపు ఎంతవరకు కలిసి వద్దనే చూడాలి. రైట్ చూద్దాం మొత్తం.